ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం. 90వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చాలా మంది సరైన ఉద్యోగాలు లేని వారు ఉన్నారు. అలాగే జాబ్లు పర్మనెంట్ కాని వారు ఉన్నారు. చాలా మంది జాబ్ పర్మనెంట్ అయితే బాగుండు అని అనుకుంటున్న వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉన్నారు, కానీ స్థిరపడిపోయే ఉద్యోగాలు లేని వారు ఉన్నారు. ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది, మా చేతి పనిని స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము కదా. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్పబడుతున్నట్లుగా పర్మనెంట్ జాబ్ కావాలి అనుకున్నవారు, అలాగే సరైన ఉపాధులు లేనివారు, చిన్న చిన్న ఉపాధులు చేసుకొని స్థిరమైన ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్నవారు, నేటి కాలంలో చాలా వరకు చదువుకున్న వాళ్ళు అనేకులు, కానీ ఉద్యోగాలు కొరత అయిపోయింది. మీరు కూడా ప్రార్థన చేయండి, మా చేతి పనులు స్థిరపరచుము కదా. పనులు లేని వారు పనులు కావాలని ప్రార్థించండి. అలాగే పనులున్న వారు పర్మనెంట్ ఉద్యోగాల కొరకు పర్మనెంట్ అయ్యేటట్లుగా మీ పనుల విషయంలో ప్రార్థన చేసుకునండి. ఇక్కడ కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన మనం కూడా చేస్తే మనకు కూడా ప్రభువు అద్భుత కార్యాలు జరిగిస్తారు కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మా చేతి పనులను స్థిరపరచుము, మా చేతి పనులను స్థిరపరచుము. నిజమే ప్రభువా, ఇదిగో దేవా తండ్రి, ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుండి జాబ్స్ పర్మనెంట్ అవ్వలేదని చెప్పి దేవా తండ్రి అనేకులు ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే చిన్న వారి చదువు తగినట్టు ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. వారిని స్థిరపరిచే లాంటి మంచి ఉపాధులతో నింపి, నీ ఆత్మతో నింపి ప్రభువా, ఫలవర్ధకమైన జీవనం ఇమ్మని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరణాత. ఇప్పుడు